గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ ట్రైలర్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి లెజెండరీ రైటర్ విజేంద్ర ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమాలో హీరో ఆనంద్ గురించి మాట్లాడాలనుకున్నాను. దానికన్నా ముందు ఆనంద్ ఫ్యాన్స్ గురించి మాట్లాడతాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో ఏ జోష్ ఉందో ఆ జోష్ మీలో కనిపించింది. కీప్ ఇట్ అప్ సార్. రాజేష్ గారు, ఐ ఓ ఏ సిన్సియర్ అపాలజీ టు రాజేష్ గారు. ఇన్సిడెంటల్లీ 3 రోజుల క్రితం నేను బేబీ సినిమా చూశానండి. దాంట్లో ఈ అద్భుతమైనటువంటి ద పర్ఫార్మెన్సెస్ ఆఫ్ ఆనంద్ కోస్టార్, ఐ వాజ్ మెస్పరైజ్. ఏం అద్భుతంగా స్క్రిప్ట్ రాశారో, ఏం అద్భుతంగా పర్ఫార్మెన్స్ తీసుకున్నారు. ఐ సిన్సియర్లీ ఓ మై అపాలజీ, అప్రిసియేషన్. గాడ్ బ్లెస్ యూ. ఉదయ్ నా దగ్గర పనిచేశాడండి. ఐ నో హిస్ టాలెంట్. మంచి కామెడీ టైం ఉంది, సిన్సియారిటీ ఉంది, ఇంటెగ్రిటీ ఉంది, ఆనెస్టీ ఉంది. ఐఎమ్ షూర్ దిస్ గోయింగ్ టు బి బిగ్ హిట్. అండ్ మై సిన్సియర్ కోస్టార్స్కి మీ అందరికీ కూడా మై సిన్సియర్ గుడ్ విషెస్. ఈ సినిమా గమ్ గమ్ గణేష్ టైటిల్ కదా. ఇప్పుడు ఎలక్షన్స్లో తెలంగాణలో 72% అది వచ్చింది, ఆంధ్రలో 81% వచ్చింది. ఈ సినిమా బయట 100% వ్యూయింగ్ రావాలి. ఇప్పుడే వస్తుంటే బయట గణేష్ నా చెవిలో చెప్పాడు, ఏదైనా సరే గణేష్ పూజ చేయకుండా ఉంటే చేస్తే వాళ్ళకి ఎదురు తగులుద్ది. యూత్ ఎవడన్నా సరే ఈ సినిమా చూడకుండా ఏ అమ్మాయి కన్నా ప్రపోజ్ చేస్తే వాళ్ళు అప్ప పగులుద్ది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ క్రేజీ స్పీచ్. అండ్ ఇప్పుడు ఆర్ కల్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ 100 కోట్ల